హాయ్ అంకుల్, ఏంటి ఫ్యామిలీ అంతా బయట ఉండేది డిస్కషన్ చేస్తున్నారు? నువ్వే చెప్పురావా. నా అల్లునికి నా బిడ్డకు ఎప్పటి నుంచో అనుకుంటాను పెళ్లి చేద్దామని. నా బిడ్డ నా అల్లునికి ఫోన్ చేసి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అది కరెక్టేనా చెప్పు, నాకు అర్థం కాదు. చెప్పురావా నువ్వే, అట్లా ఫోన్ చేసి అన్నాడు, అది పద్ధతేనా? అవును అంకుల్, అట్లా ఫోన్ చేసి మాట్లాడమంతా కరెక్ట్ కాదు. నాన్న ఎంతసేపు నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు కానీ ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించినానా నీకే అర్థమవుతుంది ఏది తప్పు ఏది రైటో. అరే నీ సైడ్ నా సైడ్ ఆలోచించుడేందే, భగవంతుడు దేవుడు అట్లా పెట్టిండు, దానికి ఏం చెప్తావు నాకు అర్థం కాదు. సరే నాన్న, ఇప్పుడు అత్తున్న బాబు ఉన్నారని నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు కదా, ఒక్కసారి వాళ్ళు లేరనుకొని ఆలోచించు. నిజంగా అట్లాంటి వాళ్ళే ఉంటే నీ బిడ్డనిచ్చి వాళ్ళకి పెళ్లి చేస్తావా? అరే నువ్వు ఎవరికి ఇట్లా సంతోషం పడుతావు నాకు తెలియదానే, నాకు అర్థం కాదు. ఎవరికో దూర ఫోన్ ఇచ్చావు, అల్లుడు తెలిసినోడు దగ్గర ఊడు కాబట్టి ఇద్దామనే నేను ఫిక్స్ అయితే. చిన్నప్పటి నుంచి నా చేతులు విరిగిండు, నా అల్లుడు నా అక్క. అరే మా అక్క చిన్నప్పటి నుంచి పెంచబడి కదా మీరు ఇంత పెద్దోళ్ళు అయ్యారు. సరే నాన్న, అట్లయితే నేను అత్తకున్న బావకు జీవితాంతం సేవ చేసుకుంటుండమన్నా ఉంటా కానీ పెళ్ళైతే చేసుకో. అక్క ఎందుకు అట్లా మాట్లాడుతున్నావే? అత్తమ్మ చిన్నప్పటి నుంచి నువ్వే కోడాలనుకుంటుంది కదనే. నీకేందే చెల్లె, నువ్వు మంచి చిన్నదానివై పుట్టినావు, నీకేం టెన్షన్ లేదు. అక్క ఒకవేళ నేను నీలాగా పెద్దదాన్ని పుట్టిందనుకో, నీలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదాన్ని కాదు, నాన్న చెప్పినట్టు వినేదాన్ని. మరి నేను ఏం చేయాలే చెల్లె? ఆ దేవుడు నన్ను పెద్దదాని లెక్క పుట్టించి తప్పు చేసిండు. ఆ దేవుడే బావని అట్లా పుట్టించిండు, మరి నువ్వు బావని ఎందుకు అర్థం చేసుకుంటలేవు? విద్య ఇంకోసారి నువ్వు బాబుకు ఫోన్ చేసి ఇచ్చిన మాట్లాడతారో ఊహం, కంపల్సరీ బాబుకి నేను ఇచ్చి పెళ్లి చేసుడే. దివ్య, ఇంటర్ స్పెషల్ ఇప్పుడైతే రెడీ అయినాయి కదా, అన్వేష్కి ఒకసారి ఫోన్ చేయరాదు, మన ఇంటికంటే పోయి ఇచ్చేసేద్దాం. హలో దివ్య. హలో అన్వేష్, ఎక్కడున్నావు? దివ్య నేను ఇంట్లోనే ఉన్నా, చెప్పండి. అవునా అన్వేష్, బాగున్నారా? బాగున్నా దివ్య, మీరు బాగున్నారా? బాగానే ఉన్నాం అన్వేష్. నేను మీకు ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వాలి కదా, వస్తాము. ఇంట్లోనే ఉన్నావా? సరే దివ్య, నేను ఇంటి దగ్గరనే ఉన్నా, ఇంటికే రాండి మరి. ఓకే అన్వేష్. హరి ఇంటికానే ఉన్నాడట, వెళ్ళి డబ్బులు ఇద్దామా? సరే దివ్య వెళ్దాం. నీకైతే ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో, మనం మాత్రం అస్సలే ఫోన్పే చేయొద్దు, ఓన్లీ క్యాష్ వేయాలి. నాకు తెలియదా హరి, అతను ముందే అన్నాడు ఫోన్పే చేయమని. నేనే అకౌంట్లో డబ్బులు లేవు, వచ్చి క్యాష్ ఇస్తా అని చెప్పిన. సరే కానీ ఫ్రెష్గా అబ్బా, వాళ్ళ ఇంటికి వెళ్దాం.